కార్మిక కర్షక లోకానికి దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది, దళిత సంఘాల నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 117వ జయంతి పురస్కరించుకొని మరి ఈరోజు సివిల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పేషెంట్లకు పళ్ళ పంపిణీ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. కావున మరి డాక్టర్ గారు శృతి మేడం, మరి అదేవిధంగా ఆశా వర్కర్లు, దళిత మిత్రులందరికీ ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు. స్టాఫ్ గారికి కూడా మరి ఈరోజు ఏంటంటే భారతదేశంలో దళిత ఉప ప్రధానిగా, ఈ దేశంలోనే మొట్టమొదటి ఉప ప్రధానిగా ఉండి మరి భారత రాజ్యాంగంలో కార్మికులకు కర్షకులకు మరి రిజర్వేషన్లు మరి పార్లమెంటులో కొట్లాడి మరి రిజర్వేషన్ కల్పించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత బాబు జగ్జీవన్ గారు కూడా పార్లమెంటులో మరి అన్ని జాతుల కోసం మరి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ఈ దేశంలోనే మరి పేరుగాంచినటువంటి ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండి ఉప ప్రధానిగా మరి ఉన్నాడు. మరి ఈ దేశంలో మరి అనేక సేవలు చేసి మరి ఎంతో సేవ చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఈ హాస్పిటల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి డాక్టర్ శృతి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను. అసోసియేషన్ వాళ్ళందరికీ, మా స్టాఫ్ అందరికీ మరియు మా పేషెంట్స్ అందరికీ కూడా బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. ఆయన ఆశయాలతో అందరము నిరుపేదలు, పేద ప్రజలందరికీ కూడా మంచి సేవలు ఇవ్వడానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ మన హుస్నాబాద్ వాస్తవ్యులు నివాసితుడు అయినటువంటి బత్తుల చంద్రమౌళి గారు వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుచు ఆ ఉత్సవాలను మా హాస్పిటల్లో కూడా నిర్వహించేటట్టుకు ముందుకు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంగా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా హాస్పిటల్కి మన కూజలు అంటాం కదా, ఆ కూజలు ఒక 4-5 మాకు స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా మేడం గారు ఓపీ చూసేటప్పుడు ఇవంతా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా కొద్దిగా వేడిగా ఉంది. దాన్ని సందర్భంగా ఈ వేసవి కాలం సందర్భంగా పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాకు ఒక 2-3 కూలర్స్ కూడా స్పాన్సర్ చేస్తారని ముందుకు వచ్చినందుకు మేము అభినందిస్తూ, ఇటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలను ఎవరో ఒకరు ముందుబడి ఈ జయంతి ఉత్సవాలను జరిపితే ఈ న్యూ జనరేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ గొప్పతనం అందరికీ తెలిసినట్టు ఉంటుంది. ఇటువంటి దాతలు కూడా ముందుకు వస్తే ఎంతోమంది నిస్సహాయాలకు మనము ఎంతో కొంత మన ద్వారా లబ్ధి పొందిన వారు అవుతారని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మాకు బత్తుల చంద్రమౌళి గారికి అందరికీ తెలుసు. ఈయనకు మన ఓఆర్ ప్లాంట్ ఉన్నదని అందరికీ తెలుసు. అందరికీ డబ్బులకు అమ్ముతాడు కావచ్చు, కానీ మా హాస్పిటల్కి అయితే ఫ్రీగానే వస్తాడు. వాటర్ అయితే రోజు ఒక కనీసం 2-3 క్యాన్లు ఫ్రీగా డెలివరీ చేస్తాడు. ఇంతకుముందు మరి వాళ్ళ వ్యాన్ ద్వారానే మాకు ఫ్రీగా డెలివరీ ఇచ్చేది. ఈ మధ్యలో వ్యాన్ కట్ చేసి మమ్మల్ని తెచ్చుకోమంటుండు. అదొక్క ఫెసిలిటీ విజ్ఞానము. అదొక్క మా మనవిని అంగీకరిస్తూ మాకు ఫ్యూచర్లో మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి తరఫున మా స్టాఫ్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్. హాస్పిటల్ ఫైల్ చేసి పెట్టాము. ఓకే బాగా అన్ని
కావాలి